హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతోష్ కామర్స్ అకాడమీ మాదాపూర్. నెక్స్ట్ 2 డేస్లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవబోతున్నాయి. స్టూడెంట్ ఈ సంవత్సరం అంతా చదివింది ఒక సైడ్ అయితే, ఈ 15 డేస్ ఎలా మేనేజ్ చేస్తాడు అనేది ఇంకొక సైడ్. సో ఈ 15 డేస్ ప్లానింగ్ ఎలా ఉండాలి? సో టుమారో సపోజ్ ఫస్ట్ ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అవ్వగానే ఒక స్టూడెంట్ ఎలా మేనేజ్ చేయాలి, ఆ 3 అవర్స్ ఎలా మేనేజ్ చేయాలి? సో నా సిన్సియర్ సజెషన్ అయితే, ఫస్ట్ మీరు ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అవ్వగానే పేపర్ మీ చేతికి ఇవ్వగానే ఫస్ట్ మీరు ఇమీడియట్గా స్టార్ట్ చేయకండి ఎగ్జామ్. ఫస్ట్ ఒక 10 మినిట్స్ పేపర్ మొత్తం చదవండి. ఆ పేపర్ మొత్తం చదవడం వల్ల ఫస్ట్ మీ బ్రెయిన్ ఒక ఎస్టిమేషన్కి వస్తుంది. అంటే మీరు ఈ ఎగ్జామ్ ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఒక మీ బ్రెయిన్ మీకు ఒక ఎస్టిమేషన్కి వస్తుంది. ఎస్టిమేషన్కి వచ్చిన తర్వాత ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్తో స్టార్ట్ చేయండి. మీరు ఏ క్వశ్చన్ మీద అయితే కాన్ఫిడెంట్గా ఉన్నారో, ఏ క్వశ్చన్ అయితే మీకు కాన్ఫిడెంట్గా తెలుసో ఫస్ట్ ఆ క్వశ్చన్తో స్టార్ట్ చేయండి. అంతేగాని మీరు ఫస్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ స్టార్ట్ చేయాలి, తర్వాత షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ స్టార్ట్ చేయాలి, తర్వాత వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ స్టార్ట్ చేయాలని కొంతమంది స్టూడెంట్స్ డైలమాలో ఉంటారు. అదే ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, అది అవసరం లేదు. ఫస్ట్ మీరు ఏ క్వశ్చన్ కాన్ఫిడెంట్గా ఉంటే ఆ క్వశ్చన్తో స్టార్ట్ చేయండి. అది ఫస్ట్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్తో 2 మార్క్స్ క్వశ్చన్తో కాన్ఫిడెంట్గా ఉన్నారంటే 2 మార్క్స్ క్వశ్చన్ స్టార్ట్ చేయండి. సో ఫస్ట్ మీరు ఏదైతే కాన్ఫిడెంట్గా ఉంటే ఆ క్వశ్చన్స్తో స్టార్ట్ చేయండి. కానీ ఇక్కడ మీరు కేర్ఫుల్గా ఎలా ఉండాలంటే సెక్షన్ కరెక్ట్గా రాయాలి. సపోజ్ సెక్షన్ సి క్వశ్చన్ నెంబర్ 8, అది జాగ్రత్తగా చూసుకోండి ఈ నెంబరింగ్ అనేది. ఓకే, మీకు ఒక 60 మార్క్స్ లేదా 70 మార్క్స్ కాన్ఫిడెంట్గా ఉన్నారు, 70 మార్క్స్కు కాన్ఫిడెంట్గా రాశారు. ఇంకా టైం ఉంది ఒక హాఫ్ అన్ అవర్. ఈ హాఫ్ అన్ అవర్ ఎలా యూటిలైజ్ చేయాలి? నెక్స్ట్ ఏం ఆలోచించాలంటే, నెక్స్ట్ మీకు తెలిసిన క్వశ్చన్ ఏంటి? తెలిసిన క్వశ్చన్ అంటే ఏంటి? మీరు కాన్ఫిడెంట్గా లేరు, కానీ మీకు సమ్ ఐడియా ఉంది ఆ క్వశ్చన్ మీద. అప్పుడు ఏం చేయాలి? ఆ క్వశ్చన్ స్టార్ట్ చేయాలి. ఆ క్వశ్చన్ స్టార్ట్ చేసి రిలవెంట్ మ్యాటర్ రాయాలి ఫస్ట్. ఆ క్వశ్చన్ మీరు కాన్ఫిడెంట్గా లేకపోయినా మీకు కొంచెం తెలిస్తే నెక్స్ట్ క్వశ్చన్, ఈ కాన్ఫిడెంట్ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రిలవెంట్ మీకు తెలిసిన క్వశ్చన్స్ స్టార్ట్ చేయండి. అవి కూడా అయిపోయినాయి, ఇంకా మీకు అసలు 20 మార్క్స్కు ఏ క్వశ్చన్స్ తెలవవు. సో అటువంటిప్పుడు ఏం చేయాలి? ఆ క్వశ్చన్, సపోజ్ ఎకనామిక్స్ ఉంది, వాట్ ఈజ్ మ్యాక్రో ఎకనామిక్స్, ఆ క్వశ్చన్ రాసి ఆ క్వశ్చన్ గురించి అట్లీస్ట్ మ్యాక్రో ఎకనామిక్స్ లో మీకు ఏం తెలుసు, మీ సంవత్సరం అంతా అసలు మ్యాక్రో ఎకనామిక్స్ గురించి ఏదో ఒకటి మైండ్ లో విని ఉంటారు కదా, ఆ మ్యాటర్ రాసి రండి. అంటే నేనేం చెప్పదలుచుకున్నా అంటే 100 మార్క్స్ అయితే పేపర్ టచ్ చేసి రండి. మీకు తెలిసినా తెలియకపోయినా 100 మార్క్స్ అయితే పేపర్ టచ్ చేసి రండి. ఫస్ట్ ఏ క్వశ్చన్స్, ఫస్ట్ ఏదైతే మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారో ఆ క్వశ్చన్స్ రాయండి. అది లాంగ్ ఆన్సరా, షార్ట్ ఆన్సరా, వెరీ షార్ట్ ఆన్సరా, అవన్నీ మైండ్ లోంచి తీసేయండి. సెక్షన్ కరెక్ట్ గా రాసి, సెక్షన్ సి క్వశ్చన్ నెంబర్ కరెక్ట్ గా రాసి ఫస్ట్ ఏవి కాన్ఫిడెంట్ గా ఉంటే అవి కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ రిలవెంట్ గా, అంటే మీకు దాంట్లో ఒక 30% తెలుసు ఆ క్వశ్చన్ మీద, అది రాయండి. నెక్స్ట్ ఏమి తెలియని క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయండి. ఏం అటెంప్ట్ చేయాలి ఏం తెలియని క్వశ్చన్స్ అంటే? అట్లీస్ట్ దాని గురించి హెడ్డింగ్స్ కానీ సైడ్ హెడ్డింగ్స్ ఏదో ఒకటి. ఓకే, ఆ రోజు ఎగ్జామ్ అయిపోయింది, బయటకు వచ్చారు. మీరు బయటకు వచ్చే కొద్ది 12:30 అరౌండ్ అవుతుంది. 12:30 to 2 o'clock మీరు ఇంటికి రీచ్ అయ్యే కొద్ది, మీరు లంచ్ చేసే కొద్ది 2 అవుతుంది. 2 to 4 రెస్ట్ తీసుకోండి. కంపల్సరిగా స్లీప్ ఉండాలి. 2 to 4 రెస్ట్ తీసుకున్నారు. 4 నుంచి మళ్ళీ స్టడీ స్టార్ట్ చేయండి. 4 నుంచి ఆల్మోస్ట్ ఆల్ 9 వరకు, నైట్ 9 వరకు, మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇవ్వండి. 9 తర్వాత క్లోజ్ చేయండి. అంటే ఇక్కడ ఎన్ని అవర్స్ కవర్ అయింది? మీకు నెక్స్ట్ డే ప్లానింగ్ ఎలా చేసుకోవాలని చెప్తున్నాను. ఒక ఎగ్జామ్ అయిపోయింది, నెక్స్ట్ డే ప్లానింగ్ ఎలా చేయాలి అంటే, మీకు ఒక ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ గ్యాప్ ఎంత ఉంటుంది? 1 డేనో 2 డేస్ గ్యాప్ ఉంటుంది నెక్స్ట్ ఎగ్జామ్ కు. ఈ గ్యాప్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఎగ్జామ్ అయిపోయిన రోజు మీరు 2 o'clock ఇంటికి వెళ్ళిన తర్వాత 2 to 4 స్లీప్ అయిపోయిన తర్వాత 4 to 9 స్టడీ అవర్ పెట్టుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇచ్చి. అంటే మీకు ఎగ్జామ్ అయిపోయిన రోజే ఎన్ని అవర్స్ కవర్ అయింది? ఆల్మోస్ట్ 4.5 hours 5 hours కవర్ అయింది. నెక్స్ట్ డే అట్లీస్ట్ మీరు నెక్స్ట్ డే హోల్ డే కలిపి 10 hours ప్లానింగ్ పెట్టుకోవాలి. రీడింగ్ అవర్, మార్నింగ్ 3 hours, ఈవినింగ్ 3 hours, మళ్ళీ నైట్ 3 hours. అంటే నెక్స్ట్ డే మొత్తం 10 hours ప్లానింగ్ ఉండాలి. అంటే ఎగ్జామ్ అయిపోయిన రోజు 5 hours, నెక్స్ట్ డే గ్యాప్ డే రోజు 10 hours. ఇక్కడికి ఎన్ని అవర్స్ అయింది? మొత్తం 15 hours అయిపోయింది. తర్వాత ఎగ్జామ్ కు ముందు వెళ్ళే రోజు
మీరు 4:00 లేదా 5:00 లేవాల్సి వస్తుంది. అందుకే ఆ రోజు ముందు 9:00, 10:00 కల్లా క్లోజ్ చేయాలి బుక్స్. క్లోజ్ చేసి నెక్స్ట్ డే 4:00 స్టార్ట్ చేస్తే అప్ టు 6:30 ఆర్ 7 మీ డిస్టెన్స్ని బట్టి 6:30 వరకన్నా అట్లీస్ట్ రీడింగ్ పెట్టుకుంటే అక్కడ ఒక 2.5 hours కవర్ అవుతుంది. అంటే మీకు ఎగ్జామ్ టు ఎగ్జామ్ 1 day గ్యాప్ వచ్చినా కూడా ఫస్ట్ డే ఎగ్జామ్ రోజు 5 hours, నెక్స్ట్ డే 10 hours, 15 hours, నా తర్వాత ఒక 2.5 hours, 17 hours రివిజన్ జరుగుతుంది. టైం దొరుకుతుంది 17 or 18 hours మీరు పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే. ఈ 18 hours ప్లాన్ లో ఏం చేయాలి? సో మళ్ళీ మొత్తం 18 hours అంటే ఇట్ ఈస్ నాట్ ఏ లెస్ టైం కాదు. 18 hours అంటే మీరు ఏం చేయొచ్చు, మొత్తం 100 marks బుక్ అంతా మళ్ళీ రివిజన్ చేయొచ్చు. ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, తర్వాత మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో ఫార్ములాస్, మ్యాథ్స్ అయితే ఫార్ములాస్ కానీ, కామర్స్ అయితే ఏది ఉంటుంది సో ఫార్ములాస్ మళ్ళీ చెక్ చేసుకోవడము. అంటే ఈ 18 hours లో మళ్ళీ ఏం చేయాలి, 1 time రివిజన్ అయిపోవాలి 1 day గ్యాప్ వచ్చినా కూడా. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఈ రోజు ఎగ్జామ్ అయిపోయింది. ఈ రోజు ఎగ్జామ్ అయిపోగానే స్టూడెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఫస్ట్ ఎన్ని మార్క్స్ వస్తాయి ఈరోజు కౌంట్ చేసుకుంటాం. ఇంటికి రాగానే ఏం చేస్తాం, మనం పేపర్ చేతిలో పెట్టుకొని కౌంట్ చేసుకుంటారు. ఈ క్వశ్చన్కి ఇన్ని మార్క్స్ వస్తాయి, ఈ క్వశ్చన్కి ఇన్ని మార్క్స్ వస్తాయి. అది ఎవరి స్టూడెంట్ యొక్క నేచర్. అది కౌంట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, ఓకే మీకు 90 మెరిట్ స్టూడెంట్ అయితే 90, 95 అని కౌంట్ చేసుకున్నాడు. ఇంకా అతనికి సాటిస్ఫాక్షన్ ఉండదు, 99 రావాలి కదా నాకు, 95 వచ్చాయి. ఇంకా అదే ఆలోచిస్తూ ఉంటాడు ఆ స్టూడెంట్. లేదా డల్ స్టూడెంట్ అయితే నాకు 40 వస్తున్నాయి, 45 వస్తున్నాయి, ఇంకా అదే థింకింగ్ లో ఉంటారు ఆ రోజంతా. అది మీరు ఫస్ట్ మర్చిపోవాలి. అసలు నన్ను అడిగితే అసలు మీరు కౌంట్ చేయడం మర్చిపోండి. అసలు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ పేపర్ అక్కడ పడేసేయండి, అసలు ఏం కౌంట్ చేయకండి. ఆ పేపర్ గురించి మైండ్ లోంచి తీసేయండి ఫస్ట్. ఎందుకంటే మీరు అయిపోయిన ఎగ్జామ్ గురించి ఆలోచిస్తే దాని ఇంపాక్ట్ కంపల్సరీ నెక్స్ట్ ఎగ్జామ్ మీద ఉంటుంది. అది ఫస్ట్ స్టూడెంట్స్ తెలుసుకోవాలి. మీరు బాగా రాసినా రాయకపోయినా అయిపోయిన ఎగ్జామ్ ను పక్కన పడేయండి, దాని పేపర్ పక్కన పడేయండి, దాని గురించి ఏం ఆలోచించకండి, నెక్స్ట్ ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయండి. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. సపోజ్ లేదా 3 or 4 days గ్యాప్ వచ్చింది అనుకోండి, ఇక్కడ స్టూడెంట్స్ ఏం చేస్తారు, కొన్ని ఎగ్జామ్స్ కు మీకు 6 days కూడా గ్యాప్ వస్తుంది ఒక్కోసారి. ఇక్కడ స్టూడెంట్స్ లేజీ అయిపోతాడు. లేజీ కాకూడదు, ఎక్కువ టైం ఉంది కదా చదువుకోవచ్చు, లాస్ట్ 2 days చదవచ్చు అని ఆ స్టూడెంట్ లేజీగా తయారవుతాడు 6 days లో. ఇటువంటప్పుడు మీరు ఏం చేయాలి, ఎవ్రీ డే ఒక 5 hours ప్లాన్ చేసుకోవాలి. ఇంకా టైం ఎక్కువ దొరికింది, మళ్ళీ చాప్టర్స్ మొత్తం రివైజ్ చేయండి డైలీ ఒక 4-5 hours. అంతేగాని లాస్ట్ 2 days చదువుదామని చెప్పేసి నేను ఫస్ట్ 4 days ఎంజాయ్ చేస్తారు. ఆ పని చేయొద్దు. సో దీస్ ఆర్ ద సజెషన్స్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.